ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 13వ తారీఖు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. అయితే మనం కమ్ముకున్న మబ్బులను చూసి భయపడతాం ఎందుకు? నిజమే, కొంతసేపు అవి సూర్యుడిని కప్పేస్తాయి, కానీ ఆర్పేయవుగా. త్వరలోనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు. పైగా ఆ కారు మబ్బుల నిండా వర్షం ఉంది. అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు కురుస్తాయి. మేఘాలు లేకుండా వర్షం ఎలా కురుస్తుంది? మన శ్రమలు ఇంతకుముందు ప్రతిసారి మనకు దీవెనలనే తెచ్చాయి, ఇకపై కూడా తెస్తాయి. కాంతివంతమైన దేవుని కృపను మోసుకువచ్చే నలుపు రంగు రథాలు ఇవి. ఆలస్యం లేకుండా ఈ మబ్బులు వర్షిస్తాయి. చెట్లకు పడుతున్న చిగుళ్ళు ఆ చినుకుల వల్ల నూతన ఉత్సాహం పొందుతాయి. మన దేవుడు దుఃఖంతో మనల్ని తడపవచ్చు, కానీ వెంటనే తన కరుణతో మనల్ని ఉల్లాసపరుస్తాడు. మన దేవుడు రాసిన ప్రేమలేఖలు నల్ల అంచుల కవర్లలో వస్తాయి. ఆయన బండ్లు భయంకరమైన శబ్దాలు చేస్తాయి, కానీ వాటి నిండా మన కోసం దీవెనలు ఉన్నాయి. ఆయన వాడిన బెత్తం పుష్పించి రుచికరమైన పండ్లు కాస్తుంది. కాబట్టి కారు మబ్బుల గురించి దిగులు పడకూడదు. అక్టోబర్ వర్షాలకు డిసెంబరు పూలు వికసిస్తాయి. ప్రభువా, మేఘాలు నీ పాదధూళి. మేఘాలు కమ్మిన చీకటి రోజున నువ్వు మాకెంత దగ్గరగా ఉన్నావు. ప్రేమ నేత్రాలు నిన్ను చూసి సంబరపడతాయి. మేఘాలు తమలోని వాననంతటిని కుమ్మరించి పర్వతాలను తడపడాన్ని చూసి విశ్వాసం ఆనందపడుతుంది. అంతరంగాన పిక్కటిల్లిన గావు కేక కడు దూరాలకు ప్రతిధ్వనించి దారి తప్పిన బాటసారిని దరిచేరుస్తుందేమో. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో కూడా భయంకరమైనటువంటి నల్లటి కారుమేఘాలు కమ్ముకున్నప్పుడు వాటి భయంకరత్వాన్ని, భీకరత్వాన్ని చూసి భయపడిపోతున్నావా? కారు మేఘాలు ఎలాగ మంచి వర్షాన్ని మోసుకుని వస్తాయో, అలాగే నీ జీవితంలో వచ్చే శ్రమలు, ఇబ్బందులు దేవుని దీవెన ధారలని మోసుకుని వస్తున్నాయి. భయపడకు. నీతి సూర్యుడు నీ మీద వికసిస్తాడు. ఆయన ప్రకాశంలో నీవు ఆనందిస్తావు. ఆ విధంగా దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడే కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమెన్.